జనవరి 26 మనందరికీ తెలిసిన రొటీన్ ఏంటి? పొద్దున్నే లేవడం, టీవీలో పరేడ్ చూడటం, స్కూల్లోనో ఆఫీస్లోనో జెండా ఎగరేయడం, ఒక లడ్డూ తినడం, ఆ తర్వాత ఒక మంచి హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం. అంతే కదా? కానీ ఒక్క నిమిషం, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ రోజు మాత్రమే ఎందుకు? ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చింది కదా. బ్రిటిషోడు దేశం వదిలి వెళ్ళిపోయాడు, మనం ఫ్రీ అయిపోయాం. అది చాలదా? ఈ జనవరి 26న ప్రత్యేకంగా రిపబ్లిక్ డే అని, గణతంత్ర దినోత్సవం అని మళ్ళీ ఇంకో పండుగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చాలామందికి తెలియని ఒక షాకింగ్ నిజం చెప్పనా? ఆగస్టు 15, 1947న మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ మనం పూర్తిగా ఇండిపెండెంట్ కాలేదు. అవును, మీరు వింటున్నది నిజమే. 1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు ఈ మధ్యలో ఉన్న ఆ 2.5 సంవత్సరాలు ఇండియా పరిస్థితి ఏంటి? అప్పుడు మనల్ని ఎవరు పాలించారు? మనకు రూల్స్ ఎవరు పెట్టారు? అసలు ఈ డేట్ వెనక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? ఇది కేవలం ఒక రాజ్యాంగం అనే పుస్తకాన్ని అమలు చేసిన రోజు మాత్రమేనా? లేక దీని వెనక కొన్ని వందల మంది మేధావులు చేసిన ఒక భీకరమైన యుద్ధం ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోయేది చరిత్ర పుస్తకాల్లో ఉండే బోరింగ్ పాఠం కాదు. ఇది మన అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ గురించిన కథ. మీరు గనక ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఇకపై ఎప్పుడూ జనవరి 26ని కేవలం ఒక సెలవు దినంగా చూడరు. ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక బలమైన కారణం, ఒక గూస్ బంప్స్ వచ్చే ఇమోషన్ మీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే జనవరి 26 అనేది కేవలం క్యాలెండర్లో ఒక డేట్ కాదు. ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ ఎ పవర్. సో వాట్ ఈస్ ద రియల్ స్టోరీ? లెట్స్ డైవ్ ఇన్. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నారనుకోండి. బాక్స్ ఓపెన్ చేశారు, ఫోన్ చేతిలో ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. కానీ అందులో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. అంటే ఆండ్రాయిడ్ గానీ ఐఓఎస్ గానీ లేదు. ఇప్పుడు ఆ ఫోన్తో మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు. అది కేవలం ఒక ఖరీదైన డబ్బా మాత్రమే. సరిగ్గా ఆగస్ట్ 15, 1947న మన పరిస్థితి కూడా అలాగే ఉంది. బ్రిటిషోడు మన చేతిలో ఇండియా అనే దేశాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. మనకు ఫిజికల్గా ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఆ దేశాన్ని ఎలా నడపాలి, రూల్స్ ఏంటి, పవర్ ఎవరి చేతిలో ఉండాలి, ప్రజల హక్కులేంటి అనే ఆపరేటింగ్ సిస్టమ్ మన దగ్గర లేదు. అప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పాత బ్రిటిష్ వాళ్ళు వాడిన రూల్స్నే ఫాలో అవ్వడం. లేదా మన కోసం మనమే ఒక కొత్త ఓఎస్ని డిజైన్ చేసుకోవడం. మనం రెండో దాన్ని ఎంచుకున్నాం. ఆ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ పేరే భారత రాజ్యాంగం.